తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక యాత్ర బిగిన్ చేయడం, ఆ బిగినింగ్ రోజున కరూర్‌లో చేసినటువంటి ఊరేగింపు, ఆ సందర్భంగా సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వలన జరిగిన తొక్కిసలాట, దాదాపు 40 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం. దాంతో విజయ్ మీద ఆంక్షలు, ఆ చనిపోయినటువంటి కుటుంబాలని కలవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం. తను ముఖ్యమంత్రి అయ్యాక ఆయా కుటుంబాలని కలవడంతో పాటుగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఆళ్ళ కుటుంబంలో ఒకళ్ళకి ఇవ్వడం. ఆ ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా రూల్స్ ప్రకారం జరగాలి. దాంట్లో మీ వ్యక్తిగత రాజకీయ ప్రకారం కాదు నిర్ణయం తీసుకోవడం అంటూ మద్రాస్ హైకోర్టు ఆ నియామకాన్ని కొట్టివేస్తూ, ఆ జీవోని కొట్టివేస్తూ ఇచ్చిన ఆదేశాల మీదన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తద్వారా విజయ్ ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చాడో వాళ్ళ ఉద్యోగాలు తీసేయాలి. యాజ్ పర్ నార్మ్స్ తమిళనాడు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం. కానీ వాళ్ళని మానవతా దృక్పథంతో ఇచ్చాము, ఇందులో రాజకీయం లేదు అంటూ చేసినటువంటి వాదనతో ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు ఆ అరెస్ట్ ఉత్తర్వుల మీద స్టే ఇచ్చింది. తదుపరి విచారణ తను చేయబోతోంది.